హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అవ్వగానే ఇలా గుమ్మానికి బొట్లు పెట్టేసుకొని వినాయకుడిది పాలవెల్లి ఉంటుంది కదా, మందిరం ఇలా ఉంటుంది. సో దీనికి బొట్లన్నీ పెట్టేస్తున్నాను. అండ్ మమ్మీ ఒక పక్క కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో మీరు కూడా ఇలాగే మాలాగా ఈ మందిరంకి చేసుకుంటారో లేదో అనేది కమెంట్ చేయండి. సో ఇక్కడ నేనైతే బొట్లు అవి పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇవి డ్రై అయితే పాలవెల్లి అది కట్టినప్పుడు ఇబ్బంది ఉండదు కదా, ఫ్రూట్స్ అన్నీ దానికి కట్టేటప్పుడు. సో ఇక్కడైతే పసుపు బాగా రాసి నేను ముగ్గు పెట్టేసుకుంటున్నాను లోపల. నెక్స్ట్ అయితే అవుట్లుక్ ఇలా ఉంటుంది ముగ్గు పెట్టేసిన తర్వాత అంతానా. అండ్ నెక్స్ట్ ఎక్కడైతే ఆ మందిరం పెడతామో అక్కడ కూడా నేను ముగ్గు పెట్టేస్తున్నాను, పసుపు అది రాసి నీట్గా. ఎందుకంటే ఇంపార్టెంట్ అంటారు కదా, ఎక్కడైతే మనం పెడతామో అక్కడ నీట్గా ముగ్గు అది పెట్టుకోవాలని. సో నేను ఇక్కడ అదే ముగ్గు పెట్టేస్తున్నాను. ఈలోపు డాడీ ఏమో పక్కన ఫ్రూట్స్కి కట్టడానికి దారం అది రెడీ చేస్తున్నారు, చూపిస్తాను నేను మీకు. ఇలా అయితే నేను ముగ్గు మొత్తం పెట్టేసుకున్నాను. సో ఎంత ప్లేస్ పడుతుందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత డాడీ ఒక పక్క ఫ్రూట్స్ అవి కడుతున్నారు. సో నెక్స్ట్ దానికి కట్టొచ్చు పాలవెల్లికి అనేసి. మా బుడ్డ చూసారా పక్కన ఎలాగ ఆడుకుంటుందో బొమ్మలతోని. అసలు ఏ డిస్టర్బెన్స్ లేదండి దాంతో. వాళ్ళు నాకు ఈ వినాయక చవితి రోజు ఎలా చేస్తానా ఏంటా ఇబ్బంది పెట్టేస్తుందేమో అనుకున్నాం, కానీ నీట్గా రెడీ చేసి కూర్చోబెట్టాను. దాని బొమ్మలతో ఏదో ఆడుకుంది అది. వాళ్ళ తాతయ్య అలా కడుతుంటే అలా చూస్తూ ఉంది, ఒక్కొక్కటి అందివ్వడము అలా చేస్తుంది. ఇక్కడైతే నేను కథ చదివేసుకుంటున్నాను. అండ్ దాంతో వినాయకుడివి శ్లోకాలు ఉంటాయి కదా, శ్లోకాలు చెప్పించి భజనలాగా చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే మంచిది కదా పిల్లలకి. సో అందుకే. సో మా పూజ అంతా అయిపోయింది. ఇది వచ్చేసి మా బుజ్జ వినాయకుడు. అండ్ ఇది మా పూజ కంప్లీట్ అయ్యింది. అండ్ లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.